ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేయబోతున్నాయా? మళ్ళీ యుద్ధం రీస్టార్ట్ కాబోతుందా? ఇప్పుడు ట్రంప్ స్టేట్మెంట్ చూస్తే ఇదే అనుమానాలు మనకు వస్తాయి. ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు, మళ్ళీ ఇరాన్ మీద దాడి చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని. ఒక ఏఏ పోస్ట్, ఆ ఏఏలో సముద్ర మార్గంలో షిప్ ద్వారా ట్రంప్ ఇరాన్ వైపుగా దూసుకెళ్తూ ఉంటాడు. అమెరికా నౌకా దళపతి పక్కనే ట్రంప్ పక్కనే నిలబడి ఉంటాడు. గన్ను షూట్ ఇరాన్ వైపుగా ఎక్కుపెట్టి నిలబడి ఉంటాడు. అలాంటి ఏఏ ఫోటోని క్రియేట్ చేసి ఇరాన్కి వార్నింగ్ సందేశం పంపించారు ట్రంప్. అంటే ట్రంప్ మాటని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మలేము అనేది చాలామందిలో ఉండే డౌట్. కాకపోతే కొద్ది ట్రంప్ స్టేట్మెంటు చర్యలు కొంత సీరియస్గానే ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే నిన్న ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ తోటి నెతన్యాహు తోటి ట్రంప్ మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. పైగా చైనా టూర్ తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశాడు. మనం చైనా టూర్లో మనం విన్నాం కదా, చైనా తైవాన్ ఆక్రమించుకున్నప్పుడు ట్రంప్ మాట్లాడు, ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఈ చైనా మాట్లాడేవాళ్ళు. ఈ రకమైనటువంటి ఒక ఒప్పందానికి వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరింది అనేటువంటిది మనం విన్నాం కదా. సో చైనాని కామ్ చేసి ఇన్నాళ్ళు ఇరాన్ తెగబడి పశ్చిమాసియాలో ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయటం వెనకాల, ఇరాన్ తెగింపు వెనకాల చైనా ఉంది అనేటువంటి అనుమానం అందరిలో ఉంది. చైనా రష్యా ఉన్నాయి అనేటువంటి అనుమానం. సో చైనాని కొంత ట్రంప్ కామ్ చేయగలిగి, నువ్వు తైవాన్ని కావాలంటే ఆక్యుపై చేసుకొని నేను అడ్రాను క్లియర్గానే స్టేట్మెంట్ ఇచ్చాడుగా. మాకు 9,500 కిలోమీటర్లు దూరం వెళ్ళి చైనాతో యుద్ధం చేసే పరిస్థితి మాకు లేదు, మేము తైవాన్ విషయంలో కలగ చేసుకోలేమని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి తైవాన్ విషయంలో అమెరికా కామ్గా ఉంటుంది, ఇరాన్ మీద దాడి జరుగుతున్నప్పుడు చైనా కామ్గా ఉంటుంది. కాబట్టి చైనాని ఇప్పుడు కామ్ చేసి ఇరాన్ మీద మళ్ళీ దాడి చేయడం ఇప్పుడు ట్రంప్ స్ట్రాటజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ ఒక కొలికి రాలే సమస్య అనేది, ఇరాన్ వల్ల ఒక అంగీకారం రాలే. ఇప్పుడు ఇరాన్ ఒక అంగీకారానికి రావాల్సిందే, రాకపోతే యుద్ధం తప్పదు అని ట్రంప్ అంటున్నాడు. కొలికి రావటం ఏంటి? అణ్వాయుధాలు మేము వాడడం అని చెప్పాలట. న్యూక్లియర్ మొత్తాన్ని కూడా అమెరికాకు ఒప్పజెప్పాలట. వాళ్ళ న్యూక్లియర్ మొత్తాన్ని కూడా అణు నిక్షేపాలన్నీ కూడా అమెరికాకి అప్పజెప్పాలనేటువంటిది. ఇక రాబోయే కాలంలో మేము ఎలాంటి అణు పరీక్షలు చేయం, న్యూక్లియర్ రీసెర్చ్ చేయమనేటువంటిది క్లియర్గా ఒక ఒప్పందాన్ని రాసివ్వాలి అనేటువంటిది. తర్వాత ఇక అంతిమంగా ఇదేమో అఫీషియల్గా కనపడేది. అనఫీషియల్గా కనపడింది ఏంటంటే ఇరాన్ పూర్తిగా అమెరికా ఆధీనంలో ఉండాలి అనేటువంటిది, అమెరికా చెప్పినట్టు చేయాలి అనేటువంటిది ఇండైరెక్ట్గా ఉండేటువంటిది ఒప్పందాలు. కాబట్టి మరి ఆ రకమైన అంగీకారానికి ఇంకా ఇరాన్ రావట్లే. నిజానికి ఇరాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది. రియాలిటీలో చూస్తే ఇరాన్ తీవ్రమైన ఇబ్బందులో ఉంది. వాస్తవానికి వాళ్ళు హర్మోజ్ జలసంధిని వాళ్ళు క్లోజ్ చేసి పెట్టారు ఇరాన్ వాళ్ళు. అదే క్రమంలో అమెరికా వాళ్ళు హర్మోజ్ జలసంధి మొత్తాన్ని కూడా చుట్టూ వాళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు బయట దేశాలకి ఏమీ అమ్ముకోవటానికి అవకాశం లేకుండా వాళ్ళు కూడా చుట్టూ మోహరించి పెట్టారు వాళ్ళ సైన్యాన్ని. హర్మోజ్ జలసంధి చుట్టూ అమెరికా సైన్యాలు మోహరించి ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ ఎలాగైతే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాలు ఆపగలుగుతుందో, హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి ఎగుమతులను దిగుమతులను స్టక్ చేపించగలుగుతుందో, అదేవిధంగా ఇరాన్ నుంచి ఎలాంటి ఎగుమతులు బయటికి పోకుండా, ఇరాన్కి ఎలాంటి దిగుమతులు బయట నుంచి రాకుండా అమెరికా కూడా ఆపగలుగుతుంది. దాని ఫలితంగా ఇరాన్లో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రపంచం అంతా సంక్షేమం ఉంటే ఇరాన్లో పరిస్థితి ఏంటంటే పెట్రోల్ డీజిల్ని తోడుతున్నారు, చమురును తోడుతున్నారు, పారబోస్తున్నారు, చమురును తోడుతున్నారు, పారబోస్తున్నారు. బయటకు అమ్ముకోవడానికి అవకాశం లేదు ఇరాన్కి. ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేశారో అలాగే హర్మోజ్ జలసంధిని అమెరికా చుట్టుముట్టింది. ఇరాన్ వాళ్ళు బయట దేశాలకు అమ్ముకోవడానికి లేకుండా చేసింది. ఇప్పుడు ఇరాను వాళ్ళ చమురుని పారబోస్తుంది. బయట ఏమో చమురు లేక చచ్చిపోతున్నారు దేశాలు, కానీ ఇరాన్ మాత్రం చమురు పారబోసే పరిస్థితి. ఎందుకంటే బయట అమ్ముకోవడానికి లేదు. మరి తీయకుండా ఉంటే బావిలు ఎండిపోతాయి. ఒకసారి బావి ఎండిపోయింది అంటే మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ చమురు వెలికి తీయాలంటే చాలా కష్టం అట. అందుకని తీయాల్సిందే, చమురు తీయాల్సిందే, తీసిన చమురు పారబోయికి తప్పని పరిస్థితి. సో ఇరాన్ ఆ రకమైన పరిస్థితిలో ఉంది. మరి అమెరికా ఇప్పుడు మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి మరి ఇప్పుడు ఇరాన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందని చూడాలి. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే ఇప్పటికే ప్రపంచం వణికిపోతుంది. చూస్తున్నాంగా, గ్యాస్ సమస్యని, తర్వాత క్రూడ్ ఆయిల్ సమస్యని చూస్తున్నాం. మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే ఎలాంటి సమస్యలు చూడాల్సి వచ్చిందో అని మనలాంటి వాళ్ళ భయం మంది. చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.